అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కన్నేశారు. గతంలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపట్టిన వాటిపై మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేసి రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో వాటిని కూల్చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో గల సర్వే నెంబర్ 6లో కొంతమంది అక్రమ కట్టడాలు నిర్మించారని వాటిని జేసీబీ సహాయంతో తొలగించారు. ఇతర వాణిజ్య కొరకు ఏర్పాటు చేసిన షెడ్డులను జేసీబీ సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. 50 ఏళ్ల నుంచి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని బాధితులు తెలిపారు. సర్వే నెంబర్ 8లో ఉన్న దుకాణాలను తొలగించడం సరైంది కాదన్నారు. సర్వే నెంబర్ 6 మున్సిపాలిటీకి సంబంధించిన భూమిలో ఉన్న దుకాణాలను కాకుండా పక్కన ఉన్న దుకాణాలను తొలగించడం బాధాకరమని వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ శరణి. అక్రమ కట్టడాలపై రూలుకిస్తున్నారు కామారెడ్డి మున్సిపాలిటీ అధికారులు. అదే గతంలో కామారెడ్డి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ అక్రమ కట్టడాలు చేపట్టారని చెప్పి కూడా మున్సిపాలిటీ అధికారులు వారికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నోటీసులు జారీ చేసి కొన్ని నెలలు అవుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్రమంగా కట్టారో వాటిని తొలగించకపోవడంతో ఈ రోజు వాటిపై కూల్చివేస్తున్నారు. ఇది సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలో చోటు చేస్తుంది. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో సర్వే నెంబర్ 6లో కొంతమంది అక్రమ కట్టడాలు నిర్మించారని చెప్పి సోమవారం ఉదయం జేసీబీతో ఈ రోజు ఉదయం జేసీబీతో కూడా వాటిని తొలగిస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు కళ్ళు దుకాణంలో ఇసుక కుప్పల అమ్మకము ఇతర వాణిజ్యం కొరకు కూడా ఏర్పాటు చేసి షెడ్లను నిర్మించారు. అయితే వాటిని పూర్తిగా ఈ రోజు ఉదయం కూడా మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. అయితే గత 50 సంవత్సరాల నుండి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు చెప్తున్నారు. సర్వే నెంబర్ 8లో ఉన్న దుకాణాన్ని తొలగించడం సరైనది కాదని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. అయితే సర్వే నెంబర్ 6 మున్సిపల్ కి సంబంధించిన భూమిలో ఉన్న దుకాణాలు కాకుండా పక్కన ఉన్న దుకాణాన్ని కూడా తొలగిస్తున్నారని చెప్పి కూడా వీరు ఆవేదన చెందుతున్నారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వర్తక వాణిజ్య దుకాణదారులు కూడా చెప్తున్నారు చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ఏదైతే అక్రమాలు నిర్మించారో వాటిని తొలగించే పనిలో కూడా మున్సిపాలిటీ అధికారులు ఉన్నట్లు చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ నవీన్.